ఓకే, నదిలో ఎక్కువగా వాటర్ ఉంది కాబట్టి బుడమేరు వాటర్ వచ్చి నదిలో ఈజీగా కలవట్లేదు, వెనక్కి తన్నుతుందని మాట్లాడుకుంటున్నాం. తెలుసుగా మీకు ఈరోజు అమావాస్య, ఇవాళ రేపు అమావాస్య ఉంది. సో అమావాస్యకి సముద్రంలో పౌర్ణమికి ఆటుపోట్లు చాలా సహజం. సో సముద్రంలోకి వెళ్ళి కలిసే కృష్ణ వాటర్ సైతము ఈజీగా కలవదు, ఆటుపోట్ల కారణంగా వెనక్కి తన్నుతూ ఉంటుంది. కాబట్టి సో అదొకటి సమస్య, చాలా మందంగా వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంటుంది. సో చరిత్రలో ఎరగని వానలు వరదలతో అల్లాడిపోతా ఉన్న బెజవాడ నగరాన్ని ఇప్పుడు ఈ అమావాస్య భయం కూడా వెంటాడుతోంది. వరదలకు అమావాస్యకు సంబంధం ఏమిటని మీకు అనిపించవచ్చు, కానీ వానలకి వరదలకి అమావాస్యతో సంబంధం లేకపోయినా ఆ వరద నీరు సముద్రంలో కలవడానికి మాత్రం ఈ పౌర్ణమి అమావాస్యలతో సంబంధం ఉంటుంది. ఇప్పుడు విజయవాడ నగరంలో ఉన్న వరద నీరు తొలగిపోవాలి అంటే కృష్ణానది ద్వారా అది సముద్రంలో కలవడం ఒక్కటే మార్గం, ఇంక వేరే ఆప్షన్ లేదు. అయితే ఇవాళ అమావాస్య కావడంతో సముద్రం ఆటుపోట్ల మీద ఉంటుంది. సో కెరటాలు భారీగా ఎగసిపడుతూ ఉంటాయి. దాంతో ఈ వరద నీరు వెళ్ళి నదిలోంచి వెళ్ళి సముద్రంలో కలవాల్సిన వరద నీరు వెనక్కి తన్నుతూ ఉంటుంది, ఆరు చాలా స్లోగా వెళ్ళి కలుస్తూ ఉంటుంది. దాంతో సముద్రం పోటు మీద ఉంటే వరద నీటిని తనలో చేర్చుకుంటుంది. ఈ వరద జలాలు సముద్రంలో కలవకుంటే విజయవాడకు ఆ ముప్పు మరింత పెరిగే లేకపోతే కొనసాగే అవకాశం ఉంటుంది. దాంతో నగరవాసులకు ఈ భయం కూడా ఉంది. ఈ అమావాస్య పౌర్ణమి రోజుల్లో సూర్యుడు చంద్రుడు భూమి ఒకే దిశలోకి వస్తాయి. అందువల్ల భూమిపై సూర్యచంద్రుల ఆకర్షణ సాధారణ రోజుల కంటే కూడా కొంచెం అధికంగా ఉంటుంది. దీంతో అమావాస్య రోజు 1 మీటర్ పైకి సముద్ర కెరటాలు ఎగిసి పడుతూ ఉంటాయి. ఆ సమయంలో నదుల ద్వారా వెళ్లాల్సిన నీరు సముద్రంలో ఓ పట్టాన కలవకుండా కెరటాలు అడ్డుపడుతూ ఉంటాయి. సో అమావాస్యకు 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. ఆ తర్వాత పరిస్థితి సాధారణంగా మారుతుంది అంటూ ఉంటారు. సో నదుల ద్వారా వచ్చే నీటిని సముద్రం తనలో కలుపుకుంటుందని చెప్తున్నారు. కానీ ఈ ఆటుపోట్లున్న రోజుల్లో అది నార్మల్గా ఉన్న రోజుల్లో కంటే డిఫరెంట్గా ఉంటుంది అంటారు. విజయవాడలో ప్రస్తుతం నీరు నిలిచిపోవడానికి సముద్రంలో ఆ నీరు కలవకుండా ఆగిపోవడానికి ఈ ఆటుపోట్లు కూడా ఒక కారణంగా చెప్తున్నారు. ఇక ప్రకాశం బ్యారేజీకి అంతకంతకు ఈ వరద ప్రవాహం పెరగడంతో 11.42 లక్షల క్యూసెక్లను ఇంతకుముందే అనుకున్నాం. పైగా ఈ వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి దాంతో బ్యారేజ్లోని అన్ని గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలేస్తున్నారు. కాబట్టి ఈ వరద నీరంతా కృష్ణా జిల్లాలోని హంసల దీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఈ హంసల దీవికి వెళ్ళే దారిలో ఇంతకుముందు మనం చెప్పుకున్న కృష్ణలంక, రాణిగారి తోట ఇవన్నీ కూడా ముంపుకు గురైతూ వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతం అమావాస్య కావడంతో ఈ నీరంతా సముద్రంలో కలిసేందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. హంసల దీవి దగ్గర కూడా 2-3 పాయల్లోంచి వెళ్ళి కలుస్తూ ఉంటుంది. సో ఈ ఆటుపోట్లు లేకుండా ఉండుంటే ఈజీగా వెళ్తుంది ఫ్లో. ఈ ఆటుపోట్ల కారణంగా కొంచెం స్లోగా వెళ్తుంది అది. ఈ పరిస్థితి ఎంతవరకు ఉంటుంది, దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఎన్ఐఓ రీజనల్ డైరెక్టర్ వివిఎస్ఎస్ శర్మతోటి దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. వాళ్ళు ఏమంటారో ఒకసారి చూద్దాం. నిజంగా అమావాస్య పౌర్ణమికి సముద్రం పోటు ఉంటుందా అనే విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ డైరెక్టర్ శర్మ గారు. చెప్పండి సార్, వాస్తవానికి ఇప్పుడు బెజవాడ పరిస్థితి చూస్తున్నాం, అంటే ఓవరాల్గా సముద్రం పరిస్థితి అంటే పౌర్ణమి అమావాస్య టైంలో ఆటుపోట్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? పౌర్ణమికి ఆ అమావాస్య టైంలో ఏమవుతుందంటే సూర్యుడు చంద్రుడు భూమి ఒకే లైన్లోకి వస్తారు. దానివల్ల మీరు ఇక్కడ చూసారంటే న్యూ మూన్ అంటే అమావాస్య నాడు భూమి చంద్రుడు సూర్యుడు ఒకే లైన్లోకి రావడం వల్ల సూర్యుడి వల్ల చంద్రుడి వల్ల ఉన్నటువంటి పుల్లు 2 పుల్స్ ఒకే డైరెక్షన్లో ఉండడం వల్ల మ్యాక్సిమం మనకి టైడ్ వస్తుంది. అది అదేవిధంగా అమావాస్య నాడు కూడా అదే జరుగుతుంది. సో అమావాస్య నుంచి మనకి పౌర్ణమికి వెళ్ళేటప్పుడు ఈ టైడ్ నెమ్మదిగా అలా తగ్గుతూ చిన్నదైపోతుంది. దీన్నే హైయెస్ట్గా వచ్చే టైడ్ని మనం స్ప్రింగ్ టైడ్ అంటాం, లోయెస్ట్గా వచ్చే టైడ్ని నీప్ టైడ్ అంటాం. ఈ టైడ్స్ కూడా మనం భూమధ్య రేఖ నుంచి మనం పైకి వెళ్ళే కొద్దీ మన పోల్స్కి వెళ్ళే కొద్దీ ఈ టైడ్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెన్నై దగ్గర తీసుకున్నామంటే ఈ టైడల్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది, 0.5 మీటర్సే ఉంటుంది. అదే మనం కలకత్తా దగ్గరికి వెళ్ళామంటే 10 మీటర్ల వరకు ఉంటుంది టైడ్ డిఫరెన్స్, అంటే నీప్ టైడ్కి స్ప్రింగ్ టైడ్కి ఉన్నది. సో అందుకని అమావాస్యకి
పౌర్ణమికి మనకి హైయెస్ట్ హై టైడ్స్ వస్తాయి. విజయవాడలో పూర్తిగా వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఒకవైపు కృష్ణానది నుంచి వరద పోటు తన్నుతుంది, మరోవైపు సముద్రంలోకి వెళ్ళాలంటే నీరు అటువైపు నుంచి కృష్ణానదికి రానివ్వట్లేదు పరిస్థితి. ఈ పరిస్థితి ఉంటుందా సార్? ఈ పరిస్థితి ఎప్పుడూ జరుగుతుంది. యాక్చువల్గా మన మాన్సూన్ టైంలో వర్షపాతం ఎక్కువ ఉన్నప్పుడు మన రివర్స్ అన్నీ నీళ్ళతో నిండిపోతాయి. ఇవి ఒకే డైరెక్షన్లో నేల నుంచి సముద్రంలోకి వెళ్తూ ఉంటాయి. ఈ టైడ్స్ వచ్చినప్పుడు సముద్రం పైకి లేవడం వల్ల సముద్రపు నీరు రివర్స్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సముద్రం ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది దీన్ని ఎక్కువ రాకుండా చేస్తుంది, ఆఫ్ చేసేస్తూ ఉంటుంది దాన్ని. సో ఈ టైడ్ నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది అమావాస్య నుంచి మనం ముందుకు వెళ్ళే కొద్దీ. సో ఈ ఫోర్స్ తగ్గి ఎక్కువ వరద నీరు ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 2-3 రోజుల్లో కొద్దిగా ఇది రిసీడ్ అవ్వడానికి ఆస్కారం. టైడల్ ఎఫెక్ట్ యాక్చువల్గా 2 రోజులే ఉంటుంది, అంత మించి ఉండదు. ఆ తర్వాత నెమ్మదిగా టైడల్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. కాబట్టి ఈవెన్ కొత్త వర్షాలు పడినా కానీ సముద్రం యాక్చువల్గా ఈ నీళ్ళని వెనక్కి తీసేసుకోగలదు. కానీ ఓన్లీ అమావాస్యకి ముందు రోజు తర్వాత రోజు మాత్రం మ్యాక్సిమం టైడ్ ఉండడం వల్ల ఇది రివర్లో ఉన్న వాటర్ని ఎక్కువ రిసీడ్ అవ్వకుండా చేస్తుంది అంతే. ఓవరాల్గా ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కొద్దిగా మారుతుంది. కింద బ్యాథిమెట్రీ ఎలా ఉందని, బ్యాథిమెట్రీ మీకు షాలోగా ఉందంటే టైడ్ ఎక్కువ వస్తుంది, డీప్గా ఉంటే టైడ్ కొద్ది తగ్గుతుంది. కానీ ఓవరాల్గా మనం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు టైడల్ డిఫరెన్స్ 1 మీటర్ ఉంటుంది. లోయెస్ట్ లో టైడ్కి హైయెస్ట్ టైడ్కి 1 మీటర్ ఉంటుంది. టైడల్ సైకిల్స్ ఆర్ వెరీ కామన్. ఎందుకంటే చంద్రుడు, భూమి, సూర్యుడు యొక్క వాటి యొక్క పొజిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది టైడ్. అది ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఇది జరుగుతూనే ఉంటుంది. ఇవి కొత్తగా వచ్చింది ఏం కాదు. వేళ ఏ నది మీద నదిలోంచి నదిలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఈ టైడ్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే అది నదిలోకి రావడానికి ట్రై చేస్తుంది. సో టైడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఎక్కువ పుష్ చేస్తుంది కాబట్టి ఈ వాటర్ ఎక్కువ ఇందులోకి రాకుండా ఉంటుంది. అది ఈ టైడ్ ఎఫెక్ట్ తక్కువ ఉంటే ఈ నీరు యాక్చువల్గా లోపల సముద్రంలోకి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని హైయెస్ట్ టైడ్ ఉన్నప్పుడు మిక్సింగ్ తక్కువ జరుగుతుంది, లోయెస్ట్ టైడ్ ఉన్నప్పుడు మిక్సింగ్ ఎక్కువ జరుగుతుంది. అందుకని టైడల్ ఇంపాక్ట్ రివర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సీలోకి రావడంలో ఇంపాక్ట్ చూపిస్తుంది. అమావాస్య నాడు ఏమవుతుందంటే సూర్యుడు, చంద్రుడు ఒకే లైన్లో ఇద్దరు అట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం అట్రాక్షన్ వస్తుంది. అదే మీరు మామూలు టైంలో ఇక్కడ ఇది భూమి ఉందనుకోండి, ఇక్కడ చంద్రుడు ఉంటాడు, ఇక్కడ సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఇలా లాగుతూ ఉంటాడు, చంద్రుడు ఇలా లాగుతూ ఉంటాడు. అందుకని చెప్పి మీకు టైడ్ తక్కువ ఉండదు, 2 నల్లిఫై అయిపోతూ ఉంటాయి. అమావాస్య ఉన్నప్పుడు పౌర్ణమి అయితే 2 ఒకే లైన్లో ఉండడం, 2 కలిపి లాగడం వల్ల, 2 గ్రహాలు లాగడం వల్ల మీకు మ్యాక్సిమం టైడ్ వస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా ప్రస్తుతానికి అమావాస్య కావడంతో ఈ సముద్రపు పోటు కారణంగానే ప్రస్తుతం విజయవాడలో ఈ వరద ప్రవాహం అనేది నదిలోకి వెళ్ళకుండా, నదిలోకి వెళ్ళినా సరే ఆ నది నుంచి సముద్రంలోకి వెళ్ళటం లేదనేది శాస్త్రవేత్తలు చెప్తున్నమాట. అమావాస్య రోజున చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే రేఖ మీద ఉన్న నేపథ్యంలోని చంద్రుడు అలాగే సూర్యుడు గురుత్వాకర్షణ శక్తితో ఆ టైడ్స్ని, ఆ గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ టైడ్ హై టైడ్గా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణం కంటే 1 మీటరు కెరటాలు పైకి ఎగసి పడతాయి. ఈ కారణంగానే సముద్రంలోనికి నదీ ప్రవాహ నీరు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. ఈ కారణంగానే బెజవాడలో ఇంకా వరద ప్రవాహం అనేది ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నమాట. ఇంకా మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఆ ఆటుపోట్లు అనేవి సముద్రంలో తగ్గిన తర్వాత ఈ ప్రవాహం నది నుంచి సముద్రంలోకి కలిసిన తర్వాత మళ్ళీ సాధారణ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చెప్తున్నారు NIO రీజనల్ డైరెక్టర్ శర్మ. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.